ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అతని నుంచి కీలక వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు అధికారులు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. అక్కడి నుంచి వినయ్, విచారణ ఎట్లా జరుగుతోంది? ఉదయశ్రీ ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణ వేగవంతం చేసింది సిట్. దాంట్లో భాగంగానే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని అక్కడి నుంచి నేరుగా నిన్న అర్ధరాత్రి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ సిట్ కార్యాలయంలో రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారుల బృందం విచారిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. దాంట్లో భాగంగానే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ను ఇప్పటికే సిట్ అధికారులు రికార్డ్ చేశారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. దాంతోపాటు ఎవరైతే ఈ కేసులో అధికారులు ఉన్నారో అధికారుల స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆ కీలక లింక్ గా రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారుల బృందం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే నిన్న సాయంత్రం నిన్న అర్ధరాత్రి 11 గంటల ఆ సమయంలో రాజ్ కేసిరెడ్డిని సిట్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆయన్ని సిట్ బృందం విచారించింది. అయితే కొద్దిసేపు క్రితమే మరొకసారి విచారణ కూడా ప్రారంభించింది. ముఖ్యంగా ఈ పాలసీ ఏ విధంగా జరిగింది, అక్కడ ఈ పాలసీలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారుల బృందం విచారిస్తా ఉంది. విచారణ ముగిసిన అనంతరం ఆయన ఇక్కడి నుంచి వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన అనంతరం కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వినయ్.